న్యాయాధిపతి. ఏ పతి? న్యాయం. ప్రేమ స్వరూపుడకు దేవుడు. ప్రేమ. ఆయన మించిన ప్రేమ ఇంకెవరి లేదు. ఇవన్నీ ఈ ప్రేమలన్నీ ఇక్కడ ప్రేమలే, కానీ అక్కడికి వెళ్ళే ప్రేమ ఏంటి? ప్రభు, సృష్టికర్త అనే దేవుడు ప్రేమ. అందుకే 119వ కీర్తన చదివించుకుంటున్నామా. 119వ కీర్తన, పూర్ణ హృదయముతో ఆయనను వెతుకున్న వారు ధన్యులు. ఎలాగెతకాలంట? పూర్ణ హృదయముతో ఆయనను వెతికిన వారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుతూ ఏ పాపమును చేయరాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మార్గములో నడిచి ఏ పాపము ఎలా ఉండాలంట? పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు. పూర్ణ హృదయముతో. హృదయం ఎలా ఉండాలా? పూర్ణముగా ఆయన పూర్ణ హృదయంతో ఆయన అడగాలంట. ఇదేంటి జరగబోక వాక్యం? దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలనట. పూర్ణ హృదయమే అంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడు. నీకు ఎక్కడ ఏది వస్తుందన్నా అక్కడి నుంచే, హృదయంలో నుంచే. ఏ ఆలోచన కలిగినా హృదయంలో నుంచి వచ్చిన తర్వాత ఆ ప్లేసు ఎవరికి ఇవ్వమన్నాడు? దేవుడు హృదయాన్ని దేవుడికి ఇవ్వమన్నాడు. అదే పూర్ణ హృదయంతో ఆయనను వెతికివారు ధన్యులు. ఆయన మార్గములో నడిచిన వారు ఏ పాపము చెయ్యరట. ఏ పాపము చేయరట. ఆయన మార్గంలో నడిచిన వారు ఏ పాపము చేయరు. దేవునికి వాయిపోగలిగింది. అదే ఏ పాపము చేయరట ఈ మార్గంలో నడిచిన వారు. ఇక్కడ అందుకే న్యాయాధిపతి అనే దేవుడు. ఒక వ్యక్తి ఏమో 4 పేషెంట్లు వస్తే ప్రాణం పోతాం, ఒక వ్యక్తి వస్తే ఒక వ్యక్తి 4 కాట్లతో పోతుంది. మన అందరికీ న్యాయం చేశాడు. వీళ్ళందరికీ ఇంపార్టెంట్. వ్యాపారస్తులు, వ్యవహారాలు ఉన్న అనేక రకాల దేవుడిని శుద్ధించినా, దేవుడిని అడిగినా అదంతా ఒక భూలోకంలో ఒక ఎత్తు అయితే ఇది ఒక పెద్ద ప్రాముఖ్యత. వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఎవరు కాదు కదా. వ్యాపారం ఏముంది? వ్యాపారం అవుతూనే ఉంటాయి. కానీ వాళ్ళందరి కోరికలు బట్టి మహోన్నతుడైన దేవుడు న్యాయాధిపతి అన్నమాట. అందుకే పూర్ణ హృదయంతో ఆయన వెనుకవారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుస్తారట. ఏ పాపము చేయరట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో, ఈ పగటి వేళ సమయంలో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఈరోజు ఏ రోజు ఇచ్చాడు మనకు? ఒక ఆదివారము ముందు, మొదట ఆదివారం దేవుడు మనకి ఇచ్చాడనమాట. ఈ రోజు ఏంటి ప్రాముఖ్యత అంటే, ఆయన వృత్తిలో పొందిన వాళ్ళకి ముందు 3 రోజులు మనం ప్రార్థన చేసి పరిశుద్ధత హృదయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం హృదయాన్ని ఏం చేయాలా? పూర్ణ హృదయంతో ఆయన ఎదిగివారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడిచిన వారికి ఏ పాపము చేయరు. ఇప్పుడు మనం హృదయంలో ఏ కోరుకోవాలి? హృదయాన్ని పరిశోధించుకోవాలా. మన హృదయాన్ని ఎలాగొన్నాం? నెల మొదలుకొని నెల వరకు మనం ఎలాగొన్నాం? ఎవరైనా మాట్లాడాలి, ఎవరైనా దోషణ చూసే చూపు ద్వారా, నడిచే నడక ద్వారా, చేసే పని ద్వారా, నడిచే ద్వారా, నడక ద్వారా కూడా పాపం జరుగుతారు. అదంతా చెప్పి టైం లేదు. చేసే పని, చూసే ఆలోచన ఇవన్నింటి తర్వాత ఇది ఆలోచన ఇంపార్టెంట్. ఈ ఆలోచనలో కూడా ఇంపార్టెంట్ అదే కదా మెయిన్. ఆలోచనలో కూడా పాపం. హృదయంలో మనం పరిశోధించుకొని ఈ పవిత్రమైన ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకున్నాం. చాలా జాగ్రత్తగా మనం అతి సమర్పణ కలిగి మనం అందరం చేయవచ్చారన్నమాట. అందుకే ఆయన మహోన్నతుడైన దేవుడు అద్భుతంగా ఈ మాట అన్నాడండి. మరి 10వ వచనంలో అదే వాడు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగలేనియము అనుకుంటున్నాను. 10వ వచనం వారి చదువు. 10వ వచనం, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగలేయము. ఇవాళ హృదయం గురించి మీకు చెప్పడం కారణం ఏంటంటే, హృదయం మోసకరమైనది, అది భయంకరమైనది. అక్కడ వ్యాధి కలది. అక్కడే మీకు ఏది పుట్టినా అక్కడే కానీ ఆ స్థలాన్ని మహోన్నతుడిగా దేవుడికి అప్పచెప్పాల్సింది. హృదయంలో దేవుడు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో ఉంటే ఇవన్నీ అద్భుతాలు అన్నీ ఆచరించాలి. దేవుడికి మహిమ కలుగుతుంది.
చాలా జాగ్రత్తగా మనం ఉదయం మాత్రము 7వ వచనంలో కూడా నీతి గల నేను న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఏ హృదయంతో మనం కృతజ్ఞత శుద్ధి చెల్లించాలా? యథార్థత అంటే మనసులో మనకేమి ఉండకూడదు. యథార్థతతో అసలు హృదయాన్ని ఆయన పాదాలను కొమ్మరించాలి. హృదయం యథార్థతతో, అంత యథార్థతతో నువ్వు దేవుడు నువ్వు ఆయన పాదాలు హృదయాన్ని కొమ్మరిస్తావు. నువ్వు కార్యములు చూస్తావు. దేవుడు స్తోత్రం. కార్యములు చూస్తావు అంతే. అది సత్యం అన్నమాట. మహోన్నతుడైన దేవుడు గొప్పవాడు. అయితే మీకు అంటే అయిపోయింది. చాలా మంది సృష్టికర్త దేవుడు మానవుడు సృష్టించాడు. కానీ మధ్యలోనికి సైతాన్ అనే శక్తి అలవడుతుంది అన్నాడు. అనుకుంటారు చాలా మంది అనుకున్నారు. అది డౌట్ పెట్టేవాడు. ఇప్పుడు మీకు నిదర్శనం చెప్తాను. ఆత్మకి మరణము లేవు. ఇది సత్యం. అవునా? ఎందుకు లేదంటే ఇప్పుడు సైతాన్ గడిని చంపియాలిగా దేవుడు. సైతాన్ గడిని చంపియాలిగా. చంపడానికి మరణం లేదు. దేనికి లేదు? ఆత్మ. అదే దురాత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని దేవుడైనా యెహోవా తండ్రి పరిశుద్ధాత్మ మన పైన కుమ్మరించాడు అన్నమాట. దేవస్వాత్మ. ఇది దురాత్మ. దురాత్మకి మరణం లేదు. అందుకే దురాత్మ ఎక్కడ ఉంటుంది? దురాత్మ ఆలోచనలు ఏంటి? దురాత్మ ఉద్దేశం ఏంటి? పాపము గర్భము ధరించి మరణమును కన్నాడు అన్నాడు. పాపం అనేది దానికి బలము. ఎవరికి బలము? దురాత్మకి. పరిశుద్ధ లక్షణాలన్నీ మహోన్నతుడైన దేవుడికి సంతోషకరమైన సంతోషం. ఆయన సంతోష పెట్టేది ప్రతిదీ ఆయనకు శక్తి. ఇప్పుడు మనం ఎవరికి శక్తిని పొందగలుగుతున్నాం? ఎవరు సంతోష పెట్టగలుగుతున్నాం? ప్రశ్నే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రశ్న పాపము బలము దేనికి? సైతాన్ అంటే దురాత్మ. దురాత్మ శక్తి మరణము లేని శక్తి అది. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్తని దేవుడు. పరిశుద్ధాత్మ కూడా ఆయన సృష్టికర్తని దేవుడు. అసలు ఆయన స్థలమే వేరే, ఆ రాజ్యమే వేరే, ఆ లోకమే వేరే, ఆ ప్లేసే వేరే అనమాట. అద్భుతమైన స్థలం అదే. ఇక్కడ మనం విడిచిపెట్టేది చాలా మంది నా దేవుని కొరకు మేము విడిచిపెట్టామంటే ఏం చెప్పగలలేదు. దేవుని స్వాతంత్రం ఏం చెప్తారు? దేవుడి కోసం మీరు ఏమైనా విడిచిపెట్టారంటే ఏం చెప్తారు చెప్పాలి? మనకు అన్నీ ఉంటే మనం దేవుడిని కనపడలేకపోతాం. కాళ్ళు లేనాడు బాధ రోజాలు ప్రార్థన చేస్తున్నాం. వస్తాయి అప్పుడు కళ్ళు లేవు. ఈ ప్రకృతిని దేవుడు సృష్టికర్త దేవుడు అందమైన ప్రకృతిని చేశాడు. చూడడానికి కళ్ళు లేవు, చేతులు లేవు. పని చేద్దామంటే చూడండి, ఉన్న అవయవాలు మీకు ఇచ్చాడు దేవుడు. మీరు ఏం చేస్తారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఉండి ఏం చేస్తారు? చేతులు ఎక్కువ గడుపుతారు. లేని వాళ్ళకి ఆ బాధ ఉంది. అన్నీ ఇచ్చిన వాళ్ళకి ఈ బాధ ఉంది. మన నడక మారలేదు, ప్రవర్తన మారలేదు, క్రియ మారలేదు, ఆలోచన మారలేదు, ఉద్దేశం మారలేదు, మనసు మారలేదు, చూపులు మారలేదు. కట్టబడి పోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్పపడతాడు. చూడండి అమ్మ అయ్య అందరూ అది ప్రతి ఒక్కరు మనం నీలాలని ప్రతి ఒక్కరు పరిశుద్ధత అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుంచి రావాల్సిందే. మహోన్నతుడైన పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే. అట్టి పరిశుద్ధత కలిగి మనం జీవించినప్పుడు మహోన్నతుడైన దేవుడు నీవు ఇక్కడ నుండి ఇంటికాడ ఏం జరుగుతుందో చెప్పగల సమర్థతని మీకు ఇస్తాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఇంకొక క్షణంలో నువ్వేం మాట్లాడబోతున్నావు చెప్పగల దేవుడు. అంతరంగంలో ఉండి నువ్వు ఏం మాట్లాడే పేరుంటే ఏమని చెప్పాడు? ఎన్ని రోజులే అప్పటికి ఎప్పుడెప్పటికి పేదలు 3 సార్లు కూర్చుంటే నువ్వు అబద్ధం ఆడుదని చెప్పాడా? అడిగి దేవుని సార్ మారేగా చూడండి. అబద్ధం ఆడు. నీ కోసం బేకెత్తాను అన్నాడు. నీ కోసం నేను ఏదైనా చేస్తాను అయ్యా అన్నాడు ప్రభుడు పేదరు గారు. మరి ఈ మాట సృష్టికర్త దేవుడికి తెలుసు. ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో నన్ను చేసింది అలా ఉండదు. ఆయన
ఇగో ఈ మాట అనబోతామా, ఈ మాట అనక్కర్లేదు, ఈ చూపు చూడగల, ఈ చూపు చూడక్కర్లేదు, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదు, ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అంటే మీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా? దేవుని స్తోత్రం హల్లెలూయా. మన ప్రియంగా తిరగడానికి అలవాటు పెడుతున్నాం, ఎచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పెడతాం. ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఈ అలవాటు శుక్రవారం ఏం చెప్తాను? దేవుని స్తోత్రం. శుక్రవారం వాక్యం ఏం చెప్తాం అమ్మా? శుక్రవారం వాక్యం అమ్మా ఏంటి దేవుని స్తోత్రం. పేతురు వివాహం దేవాలయం చేస్తుంటే ఆ మెట్ల మీద కూర్చోడానికి ఏం అలవాటు అయిపోయింది? అలవాటు అయిపోయింది. దేవుని స్తోత్రం. వాక్యం జ్ఞాపకం ఉందంటారా నీకు? ఉందంటారా? మరి ఉంటే చెప్పదు. దేవుని స్తోత్రం. అది వాక్యం మీద హృదయంలో ఉంటే నీ 3 నెలల కింద ఏం చెప్పారు చెప్పాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేననే గర్వం కాదు, మనలో ఎవరుండి జ్ఞాపకం చేస్తారు? దేవుడిని జ్ఞాపకం చేస్తాడండి. దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుడి మీద ఉండాలి. దేవుడి మీద ఉంటే ఈ లోకంలో ఎలా బతుకుతామంటే మనం తాత్కాలిక తామనాకు మీద నీటి సొక్కలాగా అలా వెళ్ళిపోతాం. అంటే అన్నట్టు కొట్టుకుంటున్నాడు. ప్రేమ వేరే, ప్రేమించాలా, నిన్ను ప్రేమించాలా, ఆదరించాలా, చేతనమాట సహాయం చేయాలి. నీకు తక్కువ పట్టి సహాయం అంటే నీకు శక్తిగా సహాయం. ఈ సహాయం అని ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి రావాలా? మనసులో దేవుడు నీలో ఉంటే దేవుడి దగ్గర నుంచి మనసు కలగజేస్తాడు. అన్నీ ఉండి చేతులు అన్నీ ఉండి ఆ డబ్బు ధనం, ఆస్తి ధనం, అన్న సమృద్ధి కూడా లోన పెట్టే గుణం లేకపోతే ఏమైతే? పెట్టే గుణం లేకపోతే ఇది సుఖం ఉంది. అలాగే అన్నాలని పోగేయచ్చు. అది పోగొచ్చిన వాడు పెట్టడానికి లేదు కదా, తీయడానికి లేదు, వేయడానికి కదా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించారా? ఇది తీయడానికి వెళ్ళలేదు, వేయడానికే కదా. తీసి ఎవరికి చేయాలా? ఉపకార దాన ధర్మం చేయాలా? నీ మనసులో మహోన్నతంగా దేవుడిని ధరించుకొని ఉండాలా. ఆ మనసు అప్పుడు పెట్టమని చెప్తాడు దేవుడు. అప్పుడు ఎవరికి పెట్టాలా? ఆకలైన వారికి, నిరుపేద వారికి, లేని వారికి ఏదో సహాయం, వస్త్ర సహాయమో, దాన సహాయమో, ధర్మ సహాయమో, ఆహార సహాయమో, బియ్యమో, ఏది మీకు ఆత్మ పేద దానికి తగ్గ సహాయం చేయాలి. ఒక మందిరానికో, లేకపోతే ఈ వస్తువు లేదు, ఈ వస్తువు కొనాలి. 10 మందికి నేడిచ్చిన గృహం కింద 10 మంది నేడ ఉందా, పై కప్పు లేదో ఒకటి. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన మనసులో నుంచి వస్తుంది. ఆ మనసు మనకు అంటే కలిగి మనసు కలిగి మనం జీవించాల. ఇది చాలా ప్రాముఖ్యత అండి, చాలా ప్రాముఖ్యత. నిన్ను వలె నీవు పొరుగు వారిని ప్రేమించమని మొదట ఆజ్ఞ. మహోన్నతుడైన దేవుడు ప్రతి ఒక్క మానవునికి దీన్ని అన్ని ప్రపంచ దేశాలకి గెలిపించే ఒక మాట. నీ పొరుగు వారిని ప్రేమించాలన్నమాట. నీ పొరుగు వారిని ప్రేమించాలి. అటు మనసు కలిగి మనం ఉండాలన్నమాట. ఇది అక్కడ అదే అంటాడనమాట. ప్రభా 11వ వచనంలో ఉంటుంది, నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం ఉండాలా అంతే. ఏదో మార్గం లేదు, వ్యతిరేకం కూడా మేమే చేయలేము. నాకు విరోధంగా రూపొందబడి ఆయనకు వ్యతిరేకంగా తిరిగి ఎప్పుడు అని చేయలేదు, ఎవరు చేయలేదు. ఎక్కడ తిరిగి రావద్దు నాకు, ఎక్కడికి అక్కడికి కంపల్సరిగా. ఎక్కడ రావచ్చు, అక్కడ కంపల్సరిగా రావద్దు. అక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అది అక్కడ చెప్తే బాధాకరంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చెప్పారుగా చెప్తారండి, ఇలా అంటారండి, నరకం అంటారండి, పరలోకం అంటారండి, అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు బయట. నరకం పరలోకం అంటే ఇక్కడ చెప్పినా అనరు. ఎందుకంటే అనరు, గాలి ఉన్నది ఇప్పుడు మీకు అనిపించట్లేదు. 2 సెకండ్లు లేకపోతే ఆకలి కొడుతూ సేవలు కొట్టుకున్నట్టు చచ్చిపోతారు. ఉన్నది మనం చెప్తారు, చూపించండి. ఎక్కడికి చూపిస్తా? నీ మాట ఆడతారు, ఆ సౌండ్ వస్తుంది, పెద్దలు వస్తుందని. ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవరు చూపిస్తారు? దేవుని స్తోత్రం హల్లెలూయా. నీకు అంత ఫోటో తీసి చూపించవలసిన పని మాకు ఏమొచ్చింది? దేవుడికి మహిమ కలిగింది కాక. ఆ తాళ అక్కడ చేస్తాడు, ఇక్కడ ఏమో అంటూ వదిలేస్తాడు. సృష్టికర్త దేవుడు చేస్తాడు. అందరం వెళ్ళవలసిందే, ఎక్కడికెక్కడ రాను, వాళ్ళకి మరణం అనేది ఒకరోజు ఉన్నది. భయంకరమైన పరిస్థితి. కళ్ళు ముట్టే కళ్ళు జరిగింది. అయ్యో, భూలోకంలో సుఖము లేదు, భూలోకంలో ధనం ఉండేది, డబ్బు ఉండేది, చుట్టాలు ఉన్నారు, బతుకులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కులం ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ అంత బాగానే ఉంది. రాజులకు కాలేజీలు బతికాడు. ఇదేంటి మరణం వచ్చేది? ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పడేసరికి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవచ్చు. దానికి మరణం లేదు. ఇది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బలవంతుడైతే, ఆరోగ్యవంతుడైతే, దేవుని పిలుపు, దేవుని కనికరం ఉంటే
దేవుడు పాముదలు ఉంటారు. దేవుడు ఉండరా బాబు నువ్వు ఉన్నాళ్ళు రాసి పెట్టుకుంటే 80 సంవత్సరాలు ఉంటాడు. దేవుడు సంవత్సరం ఆయన రమ్మన్నప్పుడు మాత్రం ఎలగొడతా పిలుపు తెచ్చా. చాలా జాగ్రత్తగా ఉన్నాను. నా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాలు కట్టబడాలి, మీ కుటుంబాలు బాగుపడాలి, మీ చుట్టాలు బంధువులు కూడా మంచి ఆలోచన మంచి ఉద్దేశం కలిగినట్టుగా మీరు మాట్లాడండి. దేవుడే సహాయం చేస్తాడు. మీరు చేయవలసిన డ్యూటీ ఏంటి? మీరు పని చేయాలి. మీరు పని చేయకుండా ఇంట్లో కూర్చొని కాలు చదువుకోవాలి దేవుడు చేస్తాడు లాంటిగా దేవుడు పని చేయాలి. దేవుడు పని దేవుడి మాటకు లోపడాలి. దేవుడిని కనపరచాలి. దేవుడిని మాట్లాడాలి. దేవుడి మాట్లాడి వినాలి. పాపం అంటే ఏంటి? ఆది అతిక్రమించడం ఆదమాయి గారు ఏం చేశారంటే అక్కడ మాట వినాల. ఆది అతిక్రమించారు. మాట వినలేదు. ఎంతమంది ఏమైపోయారు? సౌలు గారు మాట వెళ్ళా ఏమైపోయారు? చివరి పరిస్థితి చాలా మంది మాటలు వెళ్ళారు. ఏమైపోయారు? మీకు అయ్యారో చెప్తూ టైం లేదు. అయిపోయింది. నాకు టైం అయిపోయింది. దేవశాస్త్రం వదలేదు. ఎందుకంటే దేవుడు మాట వినలేదు. నువ్వు ఎన్ని చేసినా అనవసరం అండి. దేవుడు మాట వినకపోతే ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉండి నేను పాట పాడినా దేవుడు అంగీకరిస్తాడండి. అవునా? పరిశుద్ధంగా నేను ప్రార్థన చేసిన అంగీకరిస్తాడు. నీ చేతున్న పాపం నేను ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడు. చెప్పండి, మీరు చెప్పండి. నీళ్ళు మంచివే, అందులో నీళ్ళు మంచివే. పాత్ర బాగలేకపోతే తాగుతారా? మరి పాత్ర బాగుంది, లోపల నీళ్ళు బాగలేకపోతే తాగుతారా? మరి ఎందుకు తాగరు? మంచి నీళ్ళే, మంచి కొత్త బాటలు కొన్నాను, అందులో మురుగు నీళ్ళు ఉంది, తాగలరా? మరి మంచి నీళ్ళు మినరల్ వాటరే, బాటలు మాత్రం బొమ్మలో పడిపోయి తెచ్చారు, తాగలరా? మన దేహ ఆత్మలు పరిశుద్ధముగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడి సోదరం హల్లెలూయా. నీ పాట దేవుడు అంగీకరిస్తాడు. దేవుడి సోదరం హల్లెలూయా. నీ మాట దేవుడు అంగీకరిస్తాడు. దేవుడి సోదరం హల్లెలూయా. నువ్వు పరిశుద్ధముగా ఉండాలని నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, అంతే. అదే ఉన్నప్పుడే నువ్వు దేవుడు చూడగలుగుతావు. దేవుడు సోదరం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాకు మాట్లాడుతున్నమాట. అదే పూర్ణ హృదయముతో మహోన్నతులకు దేవుడు ఆయన వెతుకువారు దానిలో వారు ఆయన మార్గములో నడుచుకోండి. ఏ పాపము ఎక్కడ చేయలేక దేవుడు సూత్రం. ఆ హృదయం కలిగి మనం జీవించాలని, మంచి సమర్పణ కలిగి జీవించండి. దేవుడు మన కుటుంబాన్ని జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రాబోయే రోజుల్లో గొప్ప కార్యములు చూడబోతున్నారు, గొప్ప కార్యాలు చూస్తున్నారు. మీ కుటుంబాల్లో ఎన్నాళ్ళు మీరు ఎదురు చూసిన కార్యములు ఆ మహోన్నతులకు దేవుడికి చెక్కిండండి. దేవుడు సోదరం ఎన్ని రోజులు 38 సంవత్సరాలు కోరాడు. పని రోగి ఏమయ్యాడు? సెకండ్లో లేచి నిల్చున్నాడు. ఆయన మా భార్య దాంట్లో ఇంజక్షన్ చేశారు. దేవుడు సోదరం ఒక్క సెకండ్లో 38 సంవత్సరాలు. మీకు మహోన్నతులకు దేవుడు రాబోతున్న రోజులు ఎక్కువ నుంచి గొప్ప కార్యక్రమం మీ పట్ల చేస్తారు. దేవుడు సోదరం గొప్ప అద్భుతాలు చూడబోతున్నారు, గొప్ప ఆశ్చర్యకరాలు చూడబోతున్నారు. మహిమగా దేవుడికి సమర్పణగా మంచి సమర్పణ కలిసి వచ్చండి. దేవుడికి చేతికి అప్పచెప్పండి. ఎక్కువ దేవుడితో సమయం గడపండి. దేవుడికి చూడండి. వేరే ఆలోచన మీ దగ్గర రాకుండా మహోన్నతులకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉంటే గొప్ప మహిమను మీరు చూడగలుగుతారు, గొప్ప అద్భుతాలు చూడగలుగుతారు, గొప్ప ఆరోగ్యంతో మీరు ఉండగలుగుతారు. ఆయనతో మిమ్మల్ని ఉంచుతాడు అనమాట మహోన్నతుడు దేవుడు. దేవుడు సొంత విషయం మాట దేవుడు చెప్తున్నారు. కలుపుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ సర్వాధికారి ఎంతగానో ప్రేమించిన ప్రభావ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేవ కనికర పూర్ణ మహానది మహోన్నతుడ సర్వోన్నతుడ కీర్తనాభిన్నము 19వ అధ్యాయము మహోన్నతుడి దేవాది